మనము బుద్ధిపూర్వకంగా స్వేచ్ఛగా దేవుని మార్గంలో నడుచుకోవడానికి దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. ఈ యొక్క భక్తిని, ఈ యొక్క దేవుని యొక్క భక్తిని మనం గుడ్డిగా చేయకుండా ధర్మశాస్త్రానుసారంగా అనగా దేవుని వాక్యానుసారంగా మనం భక్తి చేయుట కొరకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. మన భక్తి ఎలాంటి భక్తి అయి ఉండాలంటే ఆచారకరమైన భక్తి అయి ఉండకూడదు. మన పూర్వపితరులు ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అనేటటువంటి మన పూర్వపితరులు చేసేటటువంటి భక్తి మనం చేయాలి. కానీ మనం చేసే భక్తి ధర్మశాస్త్రానుసారమైన భక్తి ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి భక్తి ఉండాలి? దేవుని వాక్యానుసారమైన భక్తి ఉండాలి. ఎవరేదో చెప్పారు కాబట్టి మనం చెయ్యాలి, అది కాదు భక్తి. వాక్యం ఏం చెప్తుంది అదే చూసి మనం భక్తి చేయాలి. హల్లెలూయా. వారు అలా చేస్తున్నారు కనుక మనం కూడా అలా చేద్దాం. వారు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేద్దాం. వారు ఇలా పాడుతున్నారు కాబట్టి మనం పాడతాం. వారు అలా ఆరాధన చేస్తున్నారు కనుక మనం అలా ఆరాధన చేద్దాం. ఎవరో ఏదో చేస్తున్నారని వాళ్ళని చూసి చేసేది భక్తి కాదు. హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథములో ఏమి రాయించాడో, దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో, దేవుడు ఎలా చేయమని, ఏ విధంగా చేయమని చెప్పి ఉన్నాడో దాని ప్రకారంగా చేయుటయే భక్తి. హల్లెలూయా. మన భక్తి ఎలాంటి భక్తి కాకూడదు? గుడ్డిగా చేసే భక్తి కాకూడదు. హల్లెలూయా. ఎవరి భక్తి? గుడ్డి భక్తి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. హల్లెలూయా. గురువు లేని విద్య అంటే గుడ్డి విద్య. అలాంటి భక్తి మనము చేయకూడదు. ఎవరో ఏదో చెప్పారని చేయకూడదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? హల్లెలూయా. దేవుని వాక్యానుసారమైన భక్తేన మనది కాదా అని ఆలోచిస్తూ మనము భక్తి చేయాలి. హల్లెలూయా. లేఖనాలు మన మార్గాన్ని వెలిగిస్తాయి. దేవుని వాక్యాలు మన మార్గాన్ని వెలిగిస్తాయి. మనం నడిచే మార్గము మంచిదా చెడ్డదా, మనం చేస్తున్న భక్తి సరైనదా కాదా అని తెలియజేసేది ఏది? దేవుని వాక్యమే. హల్లెలూయా. ఆ సేవకుడు ఇంత చెప్పాడు, ఆ పాస్టర్ గారు ఇంత చెప్పాడు, ఆ సంఘ పదాల్లో ఇలా చెప్పాడు, అది కాదు భక్తి. సంఘ పెద్దలు ఏడు చేస్తున్నారు, సేవకులు ఏడు చేస్తున్నారు, అతనే అలా చేస్తే నేను చెయ్యనా? అతను అలా చేస్తే దేవుని వాక్యం అలా చెప్తుందా? లేదు. హల్లెలూయా. మనసును చూసి ఎప్పుడు మనం భక్తి చేయకూడదు. కానీ దేవుని వాక్యాన్ని చూసి, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యం ఏం చెప్పుచున్నదో, బైబిల్ గ్రంథం ఏం బోధిస్తున్నదో అలాగే మనం భక్తి చెయ్యాలి. హల్లెలూయా. మన భక్తి ఎలాంటి భక్తి ఉండాలి? ధర్మశాస్త్రానుసారమైన భక్తి ఉండాలి. అనగా బైబిల్ ప్రకారమైన భక్తి ఉండాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 104వ వచనం మనం చదువుకుందాం. 119వ కీర్తనలో 104, 105 వచనం చదువుకుందాం. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. నీ ఉపదేశము వలన నాకు వెలుగు కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. హల్లెలూయా. తప్పు మార్గములు ఎవరు అసహించుకుంటారో? తప్పుడు పనిని ఎవరు అసహించుకుంటారో? దేవుని వాక్యం తెలిసిన వారు మాత్రమే తప్పుడు పని చేయడానికి అసహించుకుంటారు. దేవుని వాక్యం చదవని వారు, దేవుని వాక్యం వినని వారు తప్పు పని చేయడానికే ఇష్టపడతారు. కానీ తప్పు పని చేయడానికి అసహించుకుంటారా? అసహించుకోరు.
దేవుని వాక్యం ఏమి తెలియపరుస్తుందంటే, నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగింది, నీ వాక్యము వినుట వలన నాకు తెలివి కలిగింది. నీ వాక్యం వినుట వలన మనకు తెలివిని, వివేకమును, బుద్ధిని వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చదువుతామో, వింటామో, గ్రహిస్తామో, అప్పుడే మనము తప్పుడు మార్గములో ఉన్నామో, మంచి మార్గములో ఉన్నామో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చదవకుండా మనము సరైన మార్గంలో ఉన్నామా, తప్పుడు మార్గంలో ఉన్నామా అని ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎందుకమ్మా ఆ పని చేసావు? అదిగో ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను. ఎందుకమ్మా అలాంటి పని చేసావు? అదిగో ఆయన పెద్ద ఆయన చేశాడు కాబట్టి, అంత పెద్ద ఆయన చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని చేశాను. హల్లెలూయా. పెద్ద ఆయన చేస్తే చేయాలా? చేయకూడదు. ఆ పెద్ద ఆయన దేవుని వాక్యానుసారంగా చేస్తున్నాడా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నాడా? అదేలా తెలుస్తుంది మనకు? దేవుని వాక్యం ధ్యానించినప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగింది. ఎప్పుడైతే మనకు వివేకం కలుగుతుందో, ఎప్పుడైతే మనకు బుద్ధి వస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మనకు తెలివి కలుగుతుందో, అప్పుడు మనకేం కలుగుతుంది? మన తప్పు మార్గములన్నీ మనము తెలుసుకుంటాం. హల్లెలూయా. మనం చేస్తున్న తప్పుడు పనులన్నీ మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం మనము చదవాలి. హల్లెలూయా. ఆ తర్వాత నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. వెలుగు లేకుండా మనం నడవగలమా? ముందుకు నడవగలమా? రాత్రి చీకట్లో నడవగలమా? నడవాలంటే ఏం చేయాలి? మన చేతిలో లైట్ ఉండాలి కదా. లైట్ లేకుండా చీకట్లో నడిస్తే మంచి మార్గంలో వెళ్తున్నామా, చెడ్డ మార్గంలో వెళ్తున్నామా మనకు తెలియదు. ఆ లైట్ ఏది? దేవుని వాక్యమే. హల్లెలూయా. రాత్రి లైట్ పట్టుకోకుండా వెళ్ళిపోయి ఎక్కడో ఒక గుంతలో పడిపోతాం, కాలు గిద్ది, అప్పుడు నడవలేదు. అలాగే దేవుని వాక్యం లేకుండా నడిచే వ్యక్తి కూడా చీకట్లో లైట్ లేకుండా నడిచే వ్యక్తితో సమానం. అయితే మన మార్గాన్ని వెలిగించేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యం. మనం రాత్రి నడిచేటప్పుడు మనకు లైట్ ఎంత అవసరమో, ఈ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుని వాక్యము అంత అవసరం. హల్లెలూయా. దేవుని వాక్యం లేకుండా మనం సరైన భక్తి చేయలేం. దేవుని వాక్యం లేకుండా మనం సరైన మార్గంలో నడవలేం. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చలేం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికి దేవుని రాజ్యాన్ని కోరుకుంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదవటం వలన మనం బుద్ధిపూర్వకంగాను, స్వేచ్ఛగాను దేవుని మార్గంలో నడుచుకోవడానికి అవకాశము ఉంటుంది. దేవుని లేఖనాలు మన మార్గాన్ని వెలిగిస్తాయి. మన మార్గము ఏమై ఉండాలి? వెలుగుకరమైన మార్గమై ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఆరోదిగా ఎందుకు దేవుని వాక్యం చదవాలంటే, మానవ జ్ఞానం అనే దాస్యం నుండి విడుదల పొందడానికి దేవుని వాక్యము చదవాలి. హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో తమ సొంత జ్ఞానాన్ని బోధిస్తున్నారు. తమ సొంత జ్ఞానాన్ని బోధించి ఇలా ఉండండి, అలా ఉండండి, దేవుడు ఇది చెప్తున్నాడు, అది చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టి, అదిగో ఆయన పుస్తకం రాశాడు, ఆ పుస్తకం చదివి ధ్యానించండి. ఎవరు ఏ పుస్తకం రాశారో అది చదివి మనము నడవాలి. కానీ దేవుని వాక్యం మనము చదవకూడదు. అసలు మూల స్తంభమైన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఎవరో ఏదో రాసిన పుస్తకాలు తెచ్చి ఇలా బ్రతకాలని చెప్తే అది సరైన మార్గమా? హల్లెలూయా. మానవ జ్ఞానంతో చేసేది భక్తి కాదు, కానీ దేవుని జ్ఞానంతో చేసేదే భక్తి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది తమ సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటల్ని బోధించి సమాజాన్ని, సంఘమును మోసం చేస్తున్నారు. జాగ్రత్త. హల్లెలూయా. తమ సొంత జ్ఞానాన్ని బోధించి సంఘాన్ని, సమాజాన్ని, దేవుని ప్రజలను
వారు దేవుని రాజ్యానికి వెళ్ళే వారిని కూడా దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వక ఆటంకపరుస్తున్నారు. అటువంటి వారి చేతిలో పడకుండా ఉండాలంటే మనము దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి, బైబిల్ జ్ఞానాన్ని మనము పొందుకోవాలి, తెలుసుకోవాలి, చదవాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో 130 వచ్చిన మనం చదువుకుందాం. 119లో 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేని వారికి తెలివి కలిగించేది ఏదైనా ఉందంటే అదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఎవరేది చెప్తే అది వినేవారమే మనం ఉండకూడదు. దేవుని వాక్యం చెప్పిందే మనము. ఈ రోజుల్లో చాలా మంది బోధకులు ఉన్నారు, అందరి మాట వినాలి, కానీ అది మంచిదో చెడుదో మనము గ్రహించాలి. హల్లెలూయా. అందరి మాట వినాలి, కానీ చెప్పే వ్యక్తి సరైన మాట చెప్తున్నాడా, సరైన మాట చెప్పట్లేదా, దేవుని వాక్యానుసారంగా ఈ బోధ ఉన్నదా, వాక్యానికి వ్యతిరేకంగా బోధ ఉన్నదా అని మనము గ్రహించాలి. నీతిమంతుడు ఎవరట? ఎవరు చెప్పినా వింటాడు, కానీ విన్న వెంటనే తొందరపడకుండా ఇది మంచిదా చెడ్డదా అని గ్రహించి తెలుసుకొని చేసేవాడే నీతిమంతుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేని వ్యక్తికి తెలివి కలిగించేదే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఒక మనిషికి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేకమును కలుగజేస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదవాలి. మానవ జ్ఞానంతో మనము దైవభక్తి చేయకూడదు, కానీ దేవుని జ్ఞానంతో మనం దైవభక్తి చేయాలి. మనిషి ఏదో చెప్పాడని చేయకూడదు, కానీ దేవుని వాక్యము చెప్పిన విధంగానే మనము భక్తి చేయాలి. మన భక్తి ఎప్పుడు కూడా వాక్యానుసారమైన భక్తి అయి ఉండాలి. దేవుని వాక్యానుసారమైన భక్తి అయి ఉండాలి, కానీ ఆచారంతో కూడిన భక్తి అయి ఉండకూడదు. హల్లెలూయా. ఆచారంతో కూడిన భక్తి ఆశీర్వాదకరంగా ఉండదు, కానీ వాక్యానుసారమైన భక్తి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ మాటలు వినాలి, విన్న వాటిని గ్రహించి దేవుని వాక్యానుసారంగా మనము భక్తి చేయాలి.